మీరు సంధించే దేవుడు, మాలో నిజమైన పశ్చాత్తాపము కొరకై, నిజమైన సరి అని దిద్దుబాటు కొరకై మీరు ఎదురు చూస్తున్నారు. దాని కొరకై వందనాలు చెల్లించుకుంటూ ఆ విధముగా నీకు లోబడటానికి కావలసినటువంటి యొక్క వినయ విధేయతలు దయచేయండి. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తి కలిగిన ఔన్నత్య నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సమయంలో మన భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘమునకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం మనమందరమును కలిసి చదువుకుందాం. ఫిలిప్పీ 3:12. ఇదివరకే నేను గెలుచుతున్ననైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతున్ననైనను నేను అనుకొనడలేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచూ ఉన్నాను. చాలు. దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగములను మనందరి కొరకై ఆశీర్వదించి దీవించునుగాక. ఈరోజు కూడా చాలామంది రాలేదు, నాకు కనబడుతుంది ఇక్కడ విషయం అంతా. మరి ఎక్కడికి వెళ్తున్నారో నాకు తెలియదు, మరి ఏం పని చేస్తున్నారో నాకు తెలియదు. సో దేవుని యొక్క రాకడ దినాలలో ఉన్నాం. మనల్ని మనముగా ఎవరికి వారముగా జాగ్రత్త పరుచుకోవలసిన బాధ్యత మీది. వాక్య ప్రకారముగా జాగ్రత్తగా లేకపోతే హెచ్చరించాల్సిన బాధ్యత నాది, గద్దించవలసిన బాధ్యత నాది. సో ఈ విషయములో మనమందరమును దేవుని న్యాయపీఠం ఎదుట ఒకరోజు నిలబడాలి. నిలబడినప్పుడు నా లెక్క నేను చెప్పుకుంటాను, నీ లెక్క నువ్వు చెప్పాలి. సో ఈ విషయంలో అక్కడ రాజీ పడే పనే ఉండదు. పరలోక రాజ్యములో అక్కడ ఇక క్షమాపణే ఉండదు అక్కడ. సో దేవుని సన్నిధిలో మనమందరం దేవుని కొరకే జాగ్రత్తగా జీవించవలసిన వారము. మనలను మనం సిద్ధపరచుకుంటూ మన కుటుంబాలను సిద్ధపరచవలసిన బాధ్యత ఉన్నది. మనమే సిద్ధముగా లేనప్పుడు మన కుటుంబాల పరిస్థితి ఇంకేం చెప్పండి. సో ఏదేమైనా అపోస్తలుడైన పౌలు తాను చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు అంతా క్షేమకరమైన పరిస్థితులలో ఉండి మాట చెప్పట్లే. అపోస్తలుడైన పౌలు ఎన్నో రకాల వేదనల గుండా, దుఃఖకరమైన పరిస్థితుల గుండా, మానని వేదనకుండా తాను వెళుతూ ఉన్నాడు. గత దినాన కనుక నేను వెళుతూ ఉన్న 2-3 సంఘటనలను బట్టి గత రాత్రి దేవుని యొక్క సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు నేను ఆదరించబడ్డాను. చాలాసార్లు సేవకుడు కనుక ఎన్నెన్నో ఆశలు పెట్టుకొని ముందుకెళ్తాడట. కానీ గుర్తుపెట్టుకో, నీ పక్షంగా ఎవ్వడు ఉండడు, గుర్తుపెట్టుకో అన్నాడు. నన్ను బాగా ధైర్యపరిచింది ఆ మాట. వెంటనే నాకు 2 తిమోతి 3 చివరి అధ్యాయం చివరి వచనాలలో నేను సమాధానము చెప్పినప్పుడు అందరూ నన్ను విడిచిపెట్టి పోయిరి అని ఆ దైవజనుడు చెప్పలేదు, కానీ నాకు మనసులో ఆ మాట వచ్చింది, గుర్తొచ్చింది. ఎందుకంటే సంఘములో ఏదైనా పరిస్థితి వస్తే ఎలాగ తప్పించుకొని సేవకుడిని వదిలేసి వెళ్తారో నా అనుభవములో నాకు బాగా అర్థమవుతున్నాయి. కానీ అవసరమైతే సేవకుని ఒక్కడిని వదిలిపెట్టేసి ఎవరి దారిన వారు వెళ్ళిపోయే పరిస్థితులు కలిగిన లోకములో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా జరిగే పరిస్థితి ఇదే. సేవ అనేటువంటిది అంత సామాన్యమైనది కాదు.
సేవ అనేటువంటిది కనుక చాలా ధన్యకరమైనది మరొక ప్రక్కన. అయితే అన్నిటినీ సహించుకుంటూ భరించుకుంటూ వెళ్ళగలిగితేనే పరిచర్య మనం చేయగలుగుతామని. ఎందుకంటే ఆ వర్తమానం ఇద్దరు పిల్లలు దేవుని కొరకే సేవ కొరకే సమర్పించుకున్న ఆ సందర్భములో ఆ దైవజనుడు చెప్తూ వచ్చాడు. చెబుతూ మాట్లాడుతూ ఒక ఆశ్చర్యకరమైన మాట చెప్తూ వచ్చాడు. ఏలియా జీవితాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. నేను అవంతా మీకు జ్ఞాపకం చేయట్లేదు, కానీ సేవకుడి యొక్క అవసరతట నన్ను బాగా తాకిన మాట ఆ వర్తమాన మొత్తములో. సేవకుని యొక్క అక్కరత, దేవుని యొక్క అక్కరత ఒక విశ్వాసి యొక్క సమృద్ధికి కారణమట. అంటే అతని బతుకు తెరువుకు కారణమవుతుందట. అది ఏ విశ్వాసి అయితే సేవకుని యొక్క దేవుని యొక్క అక్కరతను ఎరిగి తీర్చటానికి ఇష్టపడతాడో, ఏ విశ్వాసి అయితే ముందుకు వస్తారో వారికి జీవితమునకు, వారి సంపాదనకు మూలమవుతుందట. వారి జీవమునకు మూలమవుతుందట. ఏ సందర్భంలో చెప్పాడంటే, సారెపది విధవరాలు ఇంటికి వెళ్ళమన్నాడు. ఎవరామె? విధవరాలు. ఎవరామె? పేదవాళ్ళు. ఎవరామె? అప్పుడే ఆ రోజుకే రొట్టె ఉంది, నీళ్లు ఉన్నాయి, నూనె ఉంది. అక్కడికి వెళ్ళి నిన్ను పోషిస్తానన్నాడు. మారు మాట్లాడకుండా వెళ్ళాడు. ఏలియా కూడా చెప్పాడు, మారు మాట్లాడకుండా ఆమె కూడా లోబడింది. సేవకుడి యొక్క అవసరతను, దేవుని బిడ్డ యొక్క అక్కరతను ఆమె తీర్చింది. ఆమె యొక్క జీవితానికి మూలము అయింది. సేవకుడికి మొట్టమొదటి రొట్టె తీసుకొచ్చింది ఆమె. కనుకనే కరువు దినములన్నీ ఆమె ఏం చేయబడింది? సో సేవకునికి దేవుని అక్కరత తీర్చేవాడు వారి కుటుంబమునకు ఆర్థికముగా, ఆరోగ్యపరంగా అన్నిటికీ మూలమైన కనుక వాడుగా చేయబడతాడట. నాకు చాలా అద్భుతం అనిపించింది ఆ మాట. నిజం, నిజం. ఆ పేద విధవరాలే కానీ ఆ సమయంలో అక్కడ ఏలియా యొక్క అవసరత తీర్చకపోతే ఆమె ఆ రోజుతోటి మరణం కొరకు ఎదురు చూడాల్సి వచ్చిన పరిస్థితి. కానీ మరణించలా. తానే కాదు, తన కొడుకే కాదు, తన ఇంటి వారందరూ పోషణకు. సో దైవజనుడి యొక్క అవసరత విశ్వాసి యొక్క పోషణకు ఆధారమట. అట్లా రాసుకుంటే దైవజనుని దేవుని అవసరతను తీర్చేవాడు విశ్వాసి యొక్క పోషణకు ఆధారముగా తన జీవితాన్ని తీర్చుకునేవాడు. నిజంగా కళ్ళకు కట్టినట్టుగా నాకు అనిపించింది ఆ భాగం. నిజం. కానీ ఆయా సందర్భాలు వచ్చినప్పుడు ఎవ్వడి సేవడు పక్షంగా ఉండడు. ఏ విధముగా తప్పించుకొని పోవాలని ప్రయత్నం చేస్తారో నేను కళ్ళతో చూస్తున్నాను సంఘాలలో. దానిని ఆయన మీద పడేస్తారంతే. సంఘమా, ఏదేమైనప్పటికీ సేవ తప్పదు, భరించుకోవాల్సిందే. ఎందుకంటే నిన్న కొంచెం చాలా బాధపడుతూ వచ్చాను ఉదయం పూట. సంఘం యొక్క క్షేమం కొరకే ఎప్పుడైనా ఏ విషయమని చెప్పేది, దానిని మరొక రకంగా తీసుకుంటూ అన్న ఇట్లా చెప్పాడంటగా, అలాగ చెప్పాడంటగాని కామెంట్ చేస్తూ నన్ను గురించి మీరు మాట్లాడుకుంటున్న వారందరికీ దేవుడికి వందనాలు. మీరు ఎంత మాట్లాడుకుంటే అంత నా హృదయం గాయపరచబడుతుంటుంది. అంతగా దేవుని దగ్గర నేను నలగొట్టానని కూడా
కనుక నాకు దేవుడు సహాయం చేస్తుంటాడు. మంచిది. ప్రేమైన సంఘమా, నా ఆశ ఒకటే, మీరు లోకముతో రాజీ పడకూడదు. దేవుడి కొరకి నిలబడాలని, మీరును మీ పిల్లలు నిలబడాలని నా ఆశ. దాని కొరకై నేను చెప్పాల్సిన బాధ్యత నాది, చెయ్యవలసిన బాధ్యత నీది. చెయ్యకపోతే తప్పు నీది, చెప్పకపోతే తప్పు నాదవుతుంది. మీరు దానిని వ్యతిరేకరంగా తీసుకున్నా, మంచిగా తీసుకున్నా, ఎలాగ తీసుకుంటారో నాకు అనవసరం. నిన్న దాదాపుగా మధ్యాహ్నం వరకు ఆ విషయంలోని బాధపడుతూనే వచ్చాను. అయితే ఒక ప్రక్కన దేవునికి సేవకుడికి వర్తమానం, అలాగనే దేవుని కొరకాయ నేను ఎలాగ బ్రతకాలో. నిజమే, అందరూ వదిలిపెట్టేస్తారు అవసరం వచ్చినప్పుడు. ఎవడు నీ పక్షంగా ఉన్నాడు, అయినను కూడా నువ్వు ధైర్యం కలిగి ఉండాలి. అదే సేవనంటూ వచ్చాడు. ఎస్, ఏదేమైనప్పటికీ దేవుని సన్నిధిలో ఆయన అప్పగించిన పనిని తుదముట్టించేంత వరకు కొనసాగవలసిన బాధ్యత సేవకుడిది. మీరు దేవుని సేవకు సమర్పించుకున్నారు తమ్ముళ్ళు. చాలా కృతజ్ఞతలను చెబుతూ ఈ విషయాలను చెప్తూ వచ్చాడు సహోదరుడు. సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. నీవి ఎలాగ దేవుని యొక్క చేతులతో నోటితో పిలువబడ్డావో నేను కూడా అలాగనే పిలువబడ్డాను. అయితే నీ పని వేరు, నా పని వేరు. నా పనిలో నేను నమ్మకముగా, యథార్థముగా, పరిశుద్ధముగా నా జీవితాన్ని నేను గడపాలి. నీ పనిలో నీవు నమ్మకముగా, యథార్థముగా, పరిశుద్ధముగా గడపవలసిన నీవు. కనుక ప్రతి ఒక్కరికి వారికి సామర్థ్యము కొలది ఇచ్చిన దానిని బట్టి ఆయన లెక్కలు అడుగుతాడు. చెప్పి ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తున్నాను. అది కూడా చెప్పకూడదు అనుకుంటున్నా వచ్చినాను, కానీ చెప్తున్నాను. పౌలు జీవితాన్ని గురించి పరిశుద్ధ గ్రంథములో 5 రకాలైన కిరీటాలు ఉన్నాయి. మహిమా కిరీటము, నీతి కిరీటము, అలాగా కెరగటి కొన్ని కిరీటాలు ఉన్నాయి, అక్షయ కిరీటం అలాంటివి. ఈ కిరీటాలన్నట పౌలు గట్ట దేవుడు తీసుకొచ్చి ఇచ్చాడట. ఎందుకంటే మనమైతే ఒక్కొక్క కిరీటానికి అర్హులం, కానీ పౌలు 5 రకాల కిరీటాలకి అర్హుడు. కనుక అర్హుడైనటువంటి యొక్క ఆ పౌలు దగ్గరికి ఆ కిరీటాన్ని మొత్తం తీసుకొని వచ్చి తండ్రినే దేవుడు ఆ చేతిలో పెట్టాడట పౌలుకి. దాన్ని వర్ణిస్తున్నప్పుడు నా హృదయం కదిలించబడుతూ వచ్చింది. వెంటనే ఆ కిరీటాలు పట్టుకున్న అతడు దేవుడికి వందనాలు చెల్లించలేదట. కళ్ళెమట నీళ్ళు వచ్చినాయట. పరలోకమందున్న విశ్వాస సమూహం అంతా ఎదురు చూస్తున్నారట. ఏంటిది, ఏమైంది పౌలుకని? ఆ కిరీటములు పొందుటకు నువ్వు అర్హుడవయ్యా, అర్హుడు 5 అని తండ్రి అనే దేవుడు చెప్తూ ఉంటే పౌలు అలాగనే ఆ చేతులతో పెట్టుకొని తన వెంటనే కిరీటాలు పెట్టేసుకోలేదు. వెంటనే దేవుని సన్నిధిలో మోకాళ్ళుని పరలోకమంతా చూస్తూ ఉండగా ఇలాగ మాట్లాడుతూ వచ్చాడట. ప్రభువా, ఈ కిరీటములు పొందుటకు నేను అర్హుడనా? నేను అర్హుడన కాదయ్యా, కేవలం నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప నాకు తోడుగా ఉన్నదయ్యా. ఆ కృప కలిగిన ఆయనే ఈ కిరీటములన్నీ పొందుటకు అర్హుడు, నేను కాదు. పౌలనే అంటాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప. నిజంగా ఆ విషయం వర్ణిస్తూ ఉంటే ఆ సేవకులు ప్రతిష్టప్పుడు నిజంగా నన్ను కలిసివేసిన సన్నివేశం అవి. అయ్యా, ఈ 5 కిరీటములు పొందుటకు నేను కాదు అర్హుడను, నాకు తోడయున్న దేవుని కృప.
ఆ కృప ద్వారానే నేను ఇవన్నీ చేయగలిగానయ్యా. నేను ఒట్టివాడను, నేను బలహీనుడను, నేను చాతకాని దరిద్రుడను. ఎంతమందిని హింసించాను, ఎంతమందిని చంపాను, ఎంతమంది కన్నీళ్లకు కారణమైపోయినాను. నీ కృప ద్వారా నన్ను కనుకొని జ్ఞాపకం చేసుకున్నావయ్యా. నీ కృపకు నేను పాత్రునిగా చేశావు. నీ కృపే అందుకొని 5 కిరీటములను ఆ కుమారుని యేసుక్రీస్తు ప్రభుకి ఏం చేశాడంటే పాదాల దగ్గర పెట్టాడట. నేను వీటికి అర్హుడను కాదు. ఆ కలువరి సిలువలో నాకు యజ్ఞమైపోయిన ఆ యేసుక్రీస్తు ప్రభువారు చూపించిన కృపకు ఈ 5 కిరీటాలు అర్పిస్తున్నానని అక్కడ పెట్టాడట పాదాల దగ్గర. నాకు ఆ మాట చెప్తున్నప్పుడు, వర్ణిస్తున్నప్పుడు ఎవరో కాదు, పిల్ల వెంకటరత్నం గారే. ఆయన వాక్యాలు చాలా వింటాను. అసలు చాలా ఆత్మీయుడండి ఆయన. ఇప్పుడు ఉన్నటువంటి యొక్క సేవకులలో కనుక హెబ్రోన్లో ఆయన అక్కడ సేవకుడు ఉండాల్సిన కానీ బయటకు వచ్చేసాడు. కానీ హెబ్రోన్తో చాలా గట్టి అనుగుణ సంబంధం ఉంది ఆయనకి. చెప్తూ వచ్చాడు ఆ మాట. ప్రేమైన సంఘం ఆ హృదయాన్ని కదిలిస్తాయి, కన్నీటిని తెప్పిస్తాయి. హృదయములో దేవుడి కొరకై మన కొంచెము దేవుడి కొరకై ఏదైనా బతికితే మన పట్టజాలం. నేను అది చేశాను ఇది చేశానని ఎన్ని చెప్పుకుంటామో మన బ్రతుకులో. అపోస్తలుడైన పౌలు గాలి గోటికి పనికిరా మన బతుకులు. మన విశ్వాస జీవితం, మన ప్రార్థన జీవితం, మన సేవా జీవితం, మన త్యాగం ఆయన గోటికి పనికిరా మన బతుకులు. అలాంటి వ్యక్తి అంటున్నాడు, నేను కాదయ్యా, నేను కాదు వీటికి అర్హుడను. ఆ క్రీస్తు ప్రభు సిలువలో చూపించిన కృపనే ఆ కృప. సంఘమా అందుకనే భయం లేక ఇప్పుడు వస్తున్నారు మందిరానికి. సిగ్గు శరం ఉందని అడుగుతున్న విశ్వాసులకి ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పట్టుకున్న నీ బతుకు ఎప్పుడు బాగుపడుతుంది? నీ బతుకు ఎప్పుడు బాగుపడుతుంది? ఎంతకాలం పట్టుతుంది ఇంకా నీ జీవితం బాగుపడటానికి? ఇంకా ఎంతకాలం దేవుడు అవమానపరుస్తూ బజారు పాలు చేస్తుంటా నీ బతుకులో? తినటానికి, ఎగరటానికి, తిరగటానికి నీకు సమయం ఉంది. దేవుడికి నీకు ఆసనమే. దేవుడి కొరకు బాధే లేదు నీకు. దేవుడి కొరకు ఆహార్నిశలు కన్నీరు కాచుని వచ్చినటువంటి యొక్క దేవుని పరిచయ కొరకై బాధపడుతూ వచ్చినట్టుగా పౌలు మాట్లాడుతున్న మాటలు. నీ కృపకు నేను పాత్రుడను కాదు ప్రభు. సిగ్గుందని అడుగుతున్నా మిమ్మల్ని నిలబెట్టి ఇక్కడ మందిరంలో. లేటుగా ఇప్పుడు వచ్చిన వారికి మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ మాట భయము విడిచి ప్రవర్తిస్తున్న క్రైస్తవుడా, క్రైస్తవురాల ఎంతకాలము నీ బ్రతుకుల్లో బ్రతుకుతావు ఇలాగా? ఆయన వస్తూ ఉన్నాడని చెబుతున్నా కూడా భయం లేకుండా తిరుగుతున్నా మన జీవితంలో. లెక్కలేదు వరకే. ఏమన్నా తగ్గించావా? తింటమేమైనా తగ్గించావా? నిద్ర తగ్గించావా? సుఖమేమైనా తగ్గించావా? ఏమీ తగ్గించలా. కానీ నీ కొరకే నా కొరకే తండ్రి కుడి భాషలో కూర్చొని ఆయన రోజంతా నీ కొరకే ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన. మరి కనీసం సిగ్గు కూడా లేదు, మనకి రోషం కూడా లేదు. ఆయన కన్నీళ్లు విడుస్తూనే ఉన్నాడు. ఇంకా ఎలాగ నీకు లేటుగా రావాల్సి అనిపిస్తుంది? ఎలాగ లేటుగా రావాలనిపిస్తుంది? సంఘమా, చెప్పకూడదు అనుకుంటూనే ఉంటాను, మళ్ళీ వేదన కలుగుతూనే ఉంటుంది హృదయంలో. ఆ పౌలు జీవితాన్ని చెబుతున్నప్పుడు నిజంగా ప్రభు కాలి గోటికి పనికిరాం మేము. పౌలు యొక్క జీవితంలో తను రక్షించబడిన నాటి నుంచి చచ్చే వరకు అహర్నిశలు రాత్రనక పగలనక నీ పరిచర్య చేస్తూ వచ్చిన ఆ దాసుడు ఈ 5 కిరీటములు పొందుకోవడకు నేను అర్హుడను కాదయ్యా.
నాకు కృప అనుగ్రహించనే, ఆ కృపకే అర్హుడు ఇవన్నీ. కొంచెం యేసు ప్రభు ఉంటే చాలు, ఎంత అతిశయపడతామో, మిడిసి పడతామో. సంఘమా, దేవుని సన్నిధిలో దేని కొరకై పిలువబడ్డావు? దేని కొరకు ఇంకా ఆయన చేతులు చాస్తూనే ఉన్నాడు? దేని కొరకు ఇంకా నీ కొరకై జాలితోడు చూస్తున్నాడు? లెక్కలేదా తమ్ముడు నీకు? ఓ చెల్లెమ్మా, ఓ అక్క, అన్న, నీకు లెక్క లేకపోవచ్చు, కానీ నీ ఆత్మ విషయంలో ఆయనకున్నట్టుగా శ్రద్ధ ఈ ప్రపంచంలో ఎవడికి లేదు. నేను బాధతో చెప్తున్నాను ఈ మాటలు, దుఃఖముతో. లేటుగా వస్తున్న ప్రతి ఒక్కరి కొరకే నేను బాధతో చెప్తున్నాను ఈ మాటలు. మందిరాన్ని డుమ్మా కొడుతున్న ప్రతి ఒక్కరి కొరకే ప్రార్థన చేస్తుంటున్నాను, జ్ఞాపకం చేస్తుంటున్నాను. వారములో ఒక్క కూడికొచ్చావయ్యా నువ్వు? ఒక్క కూడికొచ్చావా? ఇప్పుడు చెయ్యెత్తి బలలో పాలు పొందబోతున్నావు. నీకు బాధ అనిపించట్లేదా? నీకు వేదన అనిపించట్లేదా? అయ్యో, ఇంకా సులువు వేస్తూనే ఉన్నానే దేవుడిని, ఇంకా ఇబ్బంది పడుస్తున్నాను. నిన్న ఒక సాక్ష్యం చూస్తూ వచ్చాను యూట్యూబ్లోనే. ఆమెకు 100 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 100. ఆమె మందిరములో కూర్చున్నప్పుడు ఫోటో తీసి వీడియో తీస్తున్నాడు. దాంట్లో 100 సంవత్సరాలలో కూడా ఆమె మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తూ ఉంది. ఎన్ని సంవత్సరాలలో? అడుగుతున్నాడు ఇంటర్వ్యూ చేసే విశ్వాసి, ఎప్పటి నుంచి అమ్మా నువ్వు ఇలాగ చేస్తుందంటే, నేను యేసుప్రభు నమ్ముకున్న కాడి నుంచి, నేను చిన్నప్పుడే యేసుప్రభు నమ్ముకున్నా, అప్పటి నుంచి ఇప్పటికి నా 100 సంవత్సరాలలో ఎప్పుడు మోకాళ్ళ మీద నిలబడకుండా ప్రార్థన చేయలేదయ్యా అని చెబుతుంది. ఏందంట? మోకాళ్ళ మీద నిలబడకుండా ఎప్పుడు ప్రార్థన చేయలేదంట ఆమె. 100 సంవత్సరాల వయసు. మనం ఎంత చక్కగా కూర్చుంటామో, మోకాళ్ళ మీదకి రాలేం మనం. సిగ్గురాని వరకు అంటున్నాం. మరి ముఖ్యంగా యవనస్తులు మరి దరిద్రులుగా తయారవుతున్నారు ఈరోజు తరం. ఎంత దరిద్రులుగా యవనస్తులు కూడికి రాలే. ఇక్కడ ఉన్నట్టు చాలామంది వచ్చినప్పుడు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎందుకు రాలేదో నాకు తెలియదు. అంత తీరికలేని పనులలో నిమగ్నం అయిపోతున్నారు. సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. ఆ కృప నేనేం చేయలేదు, వ్యర్థము చేయలేదు. చూడండి ఆ మాట. ఆ కృపను నేను వ్యర్థం చేసుకోలేదని అంటాడు. ఎక్కడ చూడండి ఆ మాట. ఎస్, నిరుద్ధకము. గలతీ 2వ అధ్యాయం చివరి వచనం చదువుదాం. దేవుని కృపను బజారు పాలు చేస్తున్న యవనస్తులారా, కుటుంబస్తులారా, విశ్వాసులారా, మరి ముఖ్యంగా బాప్తిసంలో పాలుపొందిన వారులారా, మీకే చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. 2:21 వచనం చదువుదాం. లేకపోతే అక్కడి నుంచి కాదు, 18 నుంచి చదువుదాం. 18 నుంచి 21. నా టాపిక్ కాదు ఇది, కానీ గట్టిగా డైవర్ట్ అవుతున్నాను ఇప్పుడు. కానీ 2వ అధ్యాయం 18 నుంచి, నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనుపరుచుకొందును కదా. నేనైతే దేవుని విషయములో జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్ర విషయమే చచ్చిన వాడనైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని విశ్వాసం వలన. ఈ చివరి వచ్చిన నా వెనకాల పలకండి, నా వెనకాల. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. ఇక్కడ కూర్చున్న నీవు, లేటుగా వస్తున్న నీవు, దేవుని దగ్గర ప్రమాణం చేయమాట. ఎవరిస్తుని కూడా చెప్తున్నాను, నేను నా జీవితంలో దేవుని కృపను ఏం చేయను. సోమరి దరిద్రులు అయిపోయావా? ఎన్ని గంటలు వేసా ఈరోజు?
ఇప్పుడు వచ్చావు, ఎన్ని గంటలకు లేచావు? నీ కొడుకు స్కూలుకు పోవాలంటే, నీ కొడుకు స్కూలుకు పోవాలంటే 7:30కి బస్సు వస్తుందంటే 6 గంటలుగా లేచే సర్ది. కానీ మన జీవితంలో తిని లేచే విధంగా చేస్తాం మనం. నిద్ర పోగొట్టుకొని పిల్లకాయల కొరకు క్యారీ తయారు చేస్తాం మనం మన జీవితంలో. కానీ దేవుడు మందిరం అంటే సార్ మనకేందే లెక్కలేని తనం మన జీవితంలో. 7:30కి బస్సు వస్తుంటే నీ పిల్లలకి ఏం చేయట్లేదు, కానీ ఇది రెడీ చేయాలా? మరి ఈరోజు ఏమైందంట? గుర్తుపెట్టుకో, దేవుడు కృపని నీకేం చేస్తున్నాడు? కృప వెంబడి కృప చూపిస్తున్నాడు. గుర్తుపెట్టుకో, కృపను నేను నిరర్ధకము చెయ్యను. తీర్మానించి దేవుని దగ్గర ప్రమాణం చేయి. దేవుడు నా విషయములో ప్రమాణం చేశాడు. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి చదవండి. ఆయన నీ ఎడల చూపించవలసిన కృప విషయములో ఆయన ఎక్కడ నిర్లక్ష్యంగా లేడు. చదవండి న్యాయాధిపతుల గ్రంథం 2:1 నుంచి. మరి ముఖ్యంగా సోమరిపోతులైన దరిద్రులవుతున్న యవనస్తుల కొరకు చెప్తున్నాను ఈ మాట. కాలేజీగా పరిగెడతావు పొద్దున లేచి, కానీ మందిరానికి రావడానికి నీకేమీ లేదు. చదవండి, ఏది ఒక్క చదివేవాళ్ళు లేరా? మా అన్నలు అంతా ఫోజుల కార్యక్రమే. ఒక్క చదవండి నోరు తెరిచి. పెత్తనాలు మాత్రం చేయమంటే రోషం తెచ్చుకోండి బ్రదర్స్, మీరు రోషం తెచ్చుకోండి. దేవుని కొరకు బతకడానికి నేర్చుకోండి, అది నేర్చుకోండి. చదవండి ఒకరు. యెహోవా దూత బయలుదేరి బొకీమునకు వచ్చాడు. ఏమని చెప్తున్నాడు? చదువుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను మిమ్మలను ఈ లోకపు యొక్క పాపముతో నింపబడిన మరణముతో కూడిన శాపముతో కూడిన ఐగుప్తు నుంచి విడిపించా, మిమ్మల్ని చేర్చా. ఆ మాట గమనించాలి. నేను చేసిన నిబంధనను ఎన్నడను, ఇక్కడ పౌలు మాట్లాడుతుంది అదే. నా జీవితంలో నేను దేవుడు నాకు ఏ కృపనిచ్చాడో ఆ కృపను నేను ఎన్నడూ నిరర్ధకము. రక్షించబడిన విశ్వాసులమైన మనం, దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు, నేను ఎన్నడూ మీరను అంటే 24 గంటలు మనతో ఏం చేస్తాడు? ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటుంటాడు. కానీ మనం అడ్డదారులన్నీ తిరిగి లేచేసరికి ఒళ్ళు బరువైపోయి మన జీవితంలో ఎట్ట ప్రవర్తించాలంటే అట్ట ప్రవర్తిస్తున్నాం. ఆయన ఏం చేసుకుంటావా చేసుకోపోవాయ్యా నువ్వు. సంఘమా, మీకు తెలియదు కనుక ఆ పొజిషన్లో ఉంటే అర్థమవుద్ది. సేవకుడు పొజిషన్లో నీ ఇంట్లో నీ బిడ్డలు, నీ భర్త, నీ భార్య నీ మాట పదే పదే వినకుండా తిరుగుబాటు చేస్తుంటే ఎంత హృదయములో కుళ్ళిపోతావో, కుమిలిపోతావో, ఏడ్చుకుంటావో. మిమ్మల్ని చూస్తుంటే అలాగ అనిపిస్తుంది నాకు. మీ ప్రవర్తన తీరు, మీ వచ్చే విధానము, మీ బలలో పాలు పొందే విధానం చూస్తుంటే అంత బాధేస్తుంది. మనిషి అన్న తర్వాత ఒకసారి కానీ 10 సార్లు చెబితే ఏం చేస్తాడండి? వింటాడు. నువ్వు పశువు కాదు కదా, నువ్వు మనిషివే కదా, మనిషివే కదా. సంఘమా, నేను ఏ కృపనైతే దేవుడు నాకు ఇచ్చాడో ఆ కృపను నేను ఎన్నడూ నిరర్ధకము చేయను. దేవుని కృపను నీ తినటానికి వాడుకుంటున్నావు, నీ పని చేసుకోవటానికి వాడుతున్నావు, నువ్వు కాపురం చేయడానికి వాడుతున్నావు, బజారుకి వెళ్ళటానికి వాడుతున్నావు, పెళ్ళికి వెళ్ళటానికి వాడుతున్నావు,
మంచి బట్టలు కొనుక్కోవడానికి వాడుతున్నావు, డబ్బు సంపాదించుకోవడానికి వాడుతున్నావు, అన్నిటికీ వాడుతున్నావు. ఒక్క దేవుని విషయములో నేను ఏం చేస్తున్నావు? దేవుని కృపను నిరర్ధకము చేసి పడేస్తున్నావు. నీ అవసరత తీర్చాలా దేవుడు? నీ కన్నిటిని దేవుడు చూడాలా? నిన్ను ఇంకా ప్రేమించాలా దేవుడు? సంఘమా, పరిశుద్ధ గ్రంథములో ఒక మాట ఉంది, సామెతల గ్రంథములో. జనుల యొక్క అంటే దేశములో ప్రజలు తక్కువగా ఉండటం అనేది రాజుకు క్షేమట, కనుక ప్రజలు సమృద్ధిగా ఉండటం అనేది రాజుకి ఎలాంటిదట? ఘనతను తీసుకొస్తుంది. అలాంటి వచనం ఒకటి ఉంది సామెత గ్రంథంలో, నాకు అధ్యాయం గుర్తుకు రావట్లేదు. అంటే రాజు పరిపాలన చేస్తున్నప్పుడు ఆ పరిపాలనలో జనులు పిట్టలలాగా రాలిపోతూ ఉంటే ఆ రాజుకు చాలా దుఃఖమట. కానీ అదే సామ్రాజ్యములో, అదే రాజ్యములో ఆ రాజు యొక్క చేతి క్రింద ప్రజలు దినదినము కనుక క్షేమము కలిగి ఆనందము కలిగి ఒకరికి ఇద్దరికి ముగ్గురు పిల్లలు పుడుతూ ఆ సమృద్ధితో ఉంటే ఆ రాజుకి ఎలాగుంటుందట? ఆనందంగా సంతోషంగా ఉండదట. మిమ్మల్ని చూస్తుంటే అలాగే నాకు అనిపిస్తుంది. అక్కడొకరు ఏరేసినట్టుగా కూర్చుంటున్నప్పుడు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ? ఎక్కడికి వెళ్ళారు అని అనిపిస్తుంది. యాడున్నారు ఈరోజు? ఈ ప్రభుదినాన్ని ఎక్కడున్నారు వీరు? బాప్తిసం తీసుకున్నప్పుడు ప్రమాణం చేసిన ఈ విశ్వాసులు ఎక్కడున్నారు? ఏమయ్యారు? పోయిన వారం కొంచెం బాధేసింది. ఏంటంటే మందిరము నుంచి 3 అమ్మాయిలు వెళ్ళిపోతున్నారు. ఎంతమంది? నిన్న ఒకరు వెళ్ళిపోయారు, కృపావరం వెళ్ళిపోయింది పెళ్లి చేసుకొని. రెండోది ఎవరు? మా గ్లోరీ, మా పద్దమ్మ వచ్చింది. మా పద్దమ్మ పెళ్లి బిజీలో ఉందా? రాలా, పెళ్లి బిజీలో పడిపోయింది. రేపు 26వ తారీఖు పెళ్ళి, మా పద్దమ్మ కూతురు గ్లోరీది. 27వ తారీఖు మా రజని కూతురు వచ్చింది. మా రజనమ్మ కూడా రాలా. రజనమ్మ కూతురిది పెళ్ళి కనుక కొంచెం బాధేసింది హృదయంలో. ఎందుకు? మందిరానికి వచ్చి 3 పిల్లలు కనుక కృపావరం రెగ్యులర్గా వస్తుంది, గ్లోరీ కూడా ఉంటే మాత్రం తప్పనిసరిగా వస్తుంది. ఆ రజనీ కూతురు కూడా, ఆ అమ్మాయి కూడా ఇక్కడ ఉంటే మాత్రం తప్పనిసరిగా క్రమంగా వచ్చేవాళ్ళు వీళ్ళు. దాదాపుగా సాధ్యమైనంత క్రమంగా వస్తారు. క్రమంగా వచ్చే 3 ఆడపిల్లలు మందిరాన్ని వదిలిపెట్టి వారి భర్తల దగ్గరికి వెళ్ళిపోబోతుంటే కొంచెం బాధేసింది మనసులో. క్రమంగా రాకపోతే అది అంత పట్టించుకునేవాడిని కాదు. క్రమంగా వచ్చేవాళ్ళు వీళ్ళు. వస్తున్నట్టుగా వీళ్ళు పిల్లలు వెళ్ళిపోతుంటే మరి ఇంకెవరు వస్తారు ఆ స్థానములో అని మనసులో బాధ కలిగింది. అంటే 3 ప్లేసులు ఏమైనాయి? ఖాళీ అయినాయి. ఇంతకుముందు మా నారత్నము కూతురు పుష్ప వచ్చేది, ఆమె కూడా కొంచెం దగ్గర పుష్ప పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అంటే దేవుని సన్నిధిలో కనుక కొంచెం వినయ విధేయతలు కలిగి భయభక్తులు కలిగిన పిల్లలు వెళ్ళిపోతున్నారు. అలాంటి స్థానములో ఎవరు వస్తారని చూస్తున్నా. ఆ స్థానాన్ని భర్తీ చేసే పిల్లలు ఎవరు వస్తారని ఆడపిల్లలు వస్తున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఏది? అదిగో మా నెహెమ్యా కోళ్ళు ఇప్పుడు వచ్చారు. నేను చెప్పా, మొన్న కూడా చెప్పా. ఆ నెహెమ్యా కనుక కొడుకు రత్తయ్య భార్య, ఆమె పేరు నేను మర్చిపోయినాను. 2 కొడుకులు చావు బ్రతుకులలో ఉంటే వారిద్దరు ఎంత కన్నీరు కాచుకున్నారో ఆ అచ్చమును పట్టుకొని హాస్పిటల్కి పోయి ఈ హాస్పిటల్కి పోయి తిరిగి మందిరంలో ప్రార్థన చేయించి ఇది చేస్తే ఇప్పుడు వచ్చింది అక్క అంటే దేవుడు చేసిన మేలు ఏం చేసింది? మర్చిపోయింది. ఇంతకుముందు కూడా 2 సార్లు చెప్పాను ఆ సిస్టర్కి, మా అత్తయ్య అసలు అడ్రస్ లేడు.
ఎక్కడ తిరుగుతున్నారు? మిమ్మల్ని అనటానికి నేను తిట్టడానికి చెప్పట్లే మాటలు. కొంతమంది పేర్లు చెబితే మిగతా వాళ్ళని సెట్ అవుతారన్న బాధ అంతే. మీకు చెప్పాను కదా ఇంతకుముందు, మా నిర్మలమ్మ అక్క కూతురు కేజీ ఇక్కడ ఉన్నప్పుడు సరిగా వచ్చేది కాదు. ఉప్పుగుండూరు పోయిన తర్వాత ఒకరోజు నా దగ్గరికి వచ్చింది. ఉప్పుగుండూరు ఎవరున్నారు? వాళ్ళ భర్తాల ఊరు అక్కడ మా యొక్క ఆ పిచ్చి వాళ్ళ ఊరు అదే ఉప్పుగుండూరు. ఉప్పుగుండూరు వెళ్ళిన తర్వాత ఒకరోజు వచ్చి ఒక్కదే వచ్చింది నా దగ్గరికి. నేను అక్కడ కూర్చొని బైబిల్ చదువుకుంటున్నాను. కెరెట్ని యొక్క సాపేసుకొని వచ్చి ఎదురు కూర్చుంది. ఏంట్రా ఎట్లున్నావు అని అడిగాను. నాకు ఇప్పుడు అర్థమవుతుంది అన్నా అని అంది. ఏంటిదన్నా? దేవుడి మందిరం యొక్క విలువ నాకు ఇప్పుడు అర్థమవుతుందని అంది. నేను అనమంటే అనలా. మీరు ఈసారి వస్తే కేజీఆర్ వస్తే అడగండి ఆ అమ్మాయిని, నిర్మలా కూతుర్ని. మా మళ్ళీ అసలు రాదనుకోండి, మా బిజీ ఎప్పుడు చూసినా బిజీయే. వచ్చింది ఈరోజన్నా? రాలా. ఎందుకు వస్తుంది మా మల్లేశ్వరమ్మ? రాదు. రోజు బండేసుకొని మాత్రం ఊళ్ళో పోమంటే బ్రహ్మాండంగా పోద్ది. మందిరానికి మాత్రము రాదు. మొన్న చూశారు కదా మా శ్యామలమ్మ భర్త ఏమయ్యాడో. నేను మంగళవారం పూట సిస్టరాలంటి దగ్గర కూడికైతే సర్దమడితో స్నానం చేసుకుని అట్లా బయటకు వచ్చా. బయటికి రావడంతో అన్నా అని మా విజయ వచ్చింది, మా థామస్ భార్య. కానీ ఏంటి అన్న, ఏంట్రా అంటే ఇంకేముంది లక్ష్మీ అన్న పడిపోయాడన్నా అంటుంది. లక్ష్మీ అన్న పడిపోవటం ఏంది? బాగానే తిరుగుతున్నాడుగా, రోజు తిరుగుతున్నాడు కదా. ఇంకేముంది, స్నానం చేసుకున్నాను, బట్టలు వేసుకున్నాను, పోయేసరికి ఇంకేమైపోయింది. కనుక నాడి చూసా. ఆ తర్వాత అభిషేకం వచ్చాడు. కనుక తర్వాత శివ వచ్చాడు, కాంపౌండరు. చూస్తే ఇంకేడుందో నాడి లేదు. నేను 3 సార్లు చూసాను. గొంతు దగ్గర చూశాను, ఇక్కడ చేయి దగ్గర చూశాను, కాలు దగ్గర చూశాను. నాడి కాలు దగ్గర ఏదో కొంచెం కొడుతున్నట్టు కనబడింది, కానీ అది కూడా పూర్తిగా పోయింది. శివ వచ్చి చూశాడు. లేదు, చతస్కోప్ పెట్టి చూడయ్యాను అన్నాను. లేదు, ఉంది కానీ కొంచెం ఉంది కానీ అది కూడా లేదన్నాను అన్నాడు. ఏమైపోయినాడండి? బాగానే తిరుగుతున్న వ్యక్తి ఏమయ్యాడు? నేను అదే చెప్తున్నాను. ఆరోగ్యకరంగా ఉంది, నాకు ఏమీ కాదని మొండి ధైర్యంతో దేవుని కృపను నిరర్ధకము చేసుకొని వెళ్ళిపోతున్న విశ్వాసులారా, క్రైస్తవ కుటుంబస్తులారా, ఇలాంటి చావులను చూస్తున్నప్పుడన్నా మనకేం కావాలి? భయం రావాలి. కానీ భయం కాదు, ఇంకా కఠినము మనము చేసుకుంటున్నాం. ఎక్కడికి వెళుతుందండి క్రైస్తవత్వం? ఎక్కడి నుంచి ఎటు వెళుతున్నది? తిరోగమనకు వెళ్తున్నాం మనం. పురోగమనకు వెళ్ళాలి, కానీ తిరోగమనకు వెళ్ళిపోతున్నాం మనం. లోకములో ఏదైనా తగ్గిందా ఈ జీవితంలో? నీ డాబు సరి తగ్గలేదు, నీ అలంకరణ తగ్గలేదు, నీ క్షేమం తగ్గలేదు, నీ తిండి తగ్గలేదు, నీ నిద్ర తగ్గలేదు. కానీ తగ్గిందా ఏంటిది? ఆత్మ సంబంధమైన, దైవ సంబంధమైన విషయాలు తారిపోయినాయి, అడుగంటి పోయినాయి. మీ ఇష్టం. ఎంత అణుచుకోవాలనుకున్నాను కూడా ఈరోజు. కానీ మీరు అక్కడక్కడ కూర్చున్నప్పుడు చూసినప్పుడు నాకు కొంచెం బాధ కలిగింది హృదయంలో. ఏంటి ప్రభువా, ఏంటిది? ఏం జరుగుతుంది? ఎక్కడికి వెళ్తున్నారు ఈ విశ్వాసులు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు? ఎటు పోతున్నారు? వాక్యం ఏమన్నా వారికి చాలట్లేదా? ఎన్ని రకరకాల ఆలోచనలు వస్తున్నాయో. ప్రేమైన సంఘమా, దేవుడు మనకిచ్చినట్టు పని విషయంలో దేని నిమిత్తమై నేను రక్షించబడ్డాను, దాని కొరకై నాకు ఆరోగ్యమున్నా ఆరోగ్యము లేకపోయినా, క్షేమకరమైన పరిస్థితులు ఉన్నా లేకపోయినా నేను పరిగెడుతున్నాను అని పౌలు ఏం చేస్తున్నాడు? పరిగెట్టటానికి కొరకై ఆ కృప నాకేమవుతుంది? సహాయపడుతుంది. సహాయపడుతున్న ఆ కృపను నేను ఎన్నడూ ఏం చేయను? నిరర్ధకము చేసుకోను, నేను పోగొట్టుకోను. సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధిలో మన అంతరంగములను చూస్తున్నాడు దేవుడు.
మన అంతరంగాలను చూస్తున్నాడు. మనము కలిగి ఉన్న దానిని బట్టి ఆయన మన జీవితం. ఈ రోజు నా యోబు గ్రంథం చదువుకున్నాను, కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను, కానీ ఈ పరిస్థితులు అయిపోతున్నాయి. ఒక్క మాట చదవండి. 9వ అధ్యాయం 10వ అధ్యాయం చదువుకొని వచ్చాను నేను పొద్దున్నే లేచి. 9వ అధ్యాయము 3వ వచనం నుంచి చదవండి. యోబు గ్రంథము 9వ అధ్యాయం 3 చదువురా. వాడంటే ఎవడమైన ఈ భూమి మీద వాడు ఆయనతో వ్యాజ్యమాడగోరిన ఎడల, నువ్వు ఆయన దగ్గరికి వచ్చి వ్యాజ్యమాడాలనుకుంటే, ఇప్పుడు చెబుతున్నాడు, ఆయన 1000 ప్రశ్నలు వేస్తే ఒక్కదానికి వ్యాజ్యమాడటానికి వచ్చి నీ ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేమంటున్నాడు. ఆయన నిన్ను ప్రశ్న వేయట్లా, అందుకొని బతికిపోతున్నాం. అది నేను అందుకు చెప్పాలనుకున్నాను ఈ మాట. దేవుడితో వ్యాజ్యం ఆడుతుంటవే, నా కొడుకుని బాగు చేయలేదు, నా కూతురును బాగు చేయలేదు, నా భర్తను బాగు చేయలేదు, నా భార్యను బాగు చేయలేదు, నా ఆర్థికమైన పరిస్థితుల్లో ఉన్నా, నేను ఇంకా కరువులోనే ఉన్నాను. దేవుని దగ్గర వ్యాజ్యాలు ఆడటం కాదక్క. ఆయన ఒక్క ప్రశ్న ఇస్తే నోరు చెప్పాలి, మెదపి ఒక్కదాని సమాధానం చెప్పడం. నీ బతుకులో, నా బ్రతుకులో 1000 ప్రశ్నలలో ఒక్కదానికి కూడా వాడు ఏం చేయలేడట, ప్రత్యుత్తరం ఇవ్వలేవు. ఆ చదువు ఏందంటే ఆయన మహావివేకి, రెండవది అధిక బల సంపన్నుడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయం అంతా చదవండి. యోబు ఎంత అద్భుతంగా మాట్లాడుతాడో, దేవుని యొక్క గొప్పతనము, ఆయన యొక్క తీర్పు, ఆయన యొక్క ఉనికిని గురించి ఈ అధ్యాయం ఈరోజు చదువుతుంటే నిజంగా ప్రభువా నీవు ఇలాంటి వాడవు కదూ, అయినా నన్ను చూడనట్లుగా ఏం చేస్తున్నావు, వదిలేస్తున్నావు. నీ కృపను బజారు పాలు చేస్తున్నా, నీ కృపను వ్యర్థమ చేస్తున్నా, నీవు నా ఎడల చేసిన ప్రమాణమును నువ్వు మర్చిపోకుండా నా కొరకే తని కృపాశను విజ్ఞాపన చేస్తూ నా ఎడల ఇంకా నీవేం చేస్తున్నావు, ప్రేమను కనపరుచుచున్నావు ప్రభువా. ఆ చదువు మళ్ళీ 5వ వచనం. మళ్ళీ నువ్వు మహావివేకి, చదువు అది పదం. బదికర సంపన్నుడు, గమనించాల పదాలు. ఆయనతో పోరాడ తెగించి, గుర్తుపెట్టుకో ఆ మాట, ఆయనతో పోరాడ తెగిస్తున్నారు చాలామంది విశ్వాసులు. ఆయన చెప్పింది ఒక్కటి చేయుడు, కానీ ఆయనతో ఏం చేస్తాడంటే వీడు, ఎక్కడ న్యాయం అండి ఇది? అయినా ఆయన మౌనంగా ఉంటున్నాడు. చదువు తర్వాత వచ్చిన వాటికి తెలియకుండానే పర్వతములను ఆయన దాని స్థలములో నుంచి తీసివేయువాడు ఆయనే. మీరు అధ్యాయం అంత వద్దులేని అంతవరకు ఆపేస్తాం. ఒక్క మాట మాత్రం ఉంది, ఆయన నరుడు కాడు అని ఉంది ఒక మాట. చూడండి, ఆ మాట చదవండి. అదే అధ్యాయము 9వ అధ్యాయము, ఇటు రావాలి, ఈ పేజీకి రావాలి. వచనం 32 చదవండి. ఆయన నావలే, చాలంతే, ఆ పదం చాలు. ఆయన నావలే నరుడు కాడు అంటే జాగ్రత్తగా బ్రతుకుని అర్థం అన్నమాట. ఇండైరెక్ట్గా మాట. ఆయన సృష్టికర్త, ఆయన మానవుడికి తెలియకుండా, పర్వతమునకు తెలియకుండానే పర్వతాన్ని తీసి అవతల పడేయగలడు. ఆయన మన సమీపమున పోతున్నా కూడా మనం ఆయనను గమనించలేము, ఆయన ఉనికిని. ఇంకా రకరకాల ప్రశ్నలు ఉంటాయి. ఆయన నావలే మనిషి కాదు, ఆయన దేవుడు. ఒక్క ప్రశ్న వేయట్లా నీకు, 1000 ప్రశ్నలు కాదు, ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పలేం మనం. సంఘమా, పౌలు తన శరీరంలో భయంకరమైన రోగం ఉంది.
భయంకరమైన రోగం. ఆ రోగం ఎలాంటి రోగం అంటే తనకి తానే ఇబ్బంది కాదు, ఎక్కడికి పరిచర్యకు వెళ్తున్నాడో పరిచర్యకు వెళ్తున్న వారికి కూడా ఎలాగుండేవాడు. గలతీ సంఘంతో చెప్తాడు కదా మాట, చూడండి 4వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుతారా? గలతీ 4:13 నుంచి. మీరు నాకు అన్యాయము చేయలేదు, మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించుతునని. ఏందంట మాట గమనించారా? శరీర దౌర్బల్యము కలిగినను దేవుడి పనిని మర్చిపోలా నేను. శరీర దౌర్బల్యము కలిగినను నేను దేవుడు నాకు అప్పగించిన పనిని నేను ఏం చేయలేదు, పక్కన పడవేలా. నా పనిని నేను చేస్తూనే ఉన్నా. ఆ కృప నాకు తోడై కొలది, నాకు సహాయపడే కొలది, నాకు శక్తినిచ్చే కొలది. నేను ఎక్కడ నిర్లక్ష్యముగా బ్రతకలే. నా చదువు గమనించాలి ఆ పదాలు. ఆ సమయములో నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపను లేదు, నిరాకరింపలేదు, కానీ దేవదూత వలెను క్రీస్తు యేసుకు వలెను నన్ను. అబ్బా, ఏం సంఘం అండి గలతీ సంఘం. నా శరీరములో ఉన్న నా రోగం మీకు ఇబ్బంది కలిగించింది, మీకు బాధ కలిగిస్తూ వచ్చింది, చాలా నెమ్మది లేకుండా కలిగజేస్తూ వచ్చింది. అయినను నన్ను మీరు తోలనాడలేదు, నిరాకరించలేదు, తృణీకరింపను, నన్ను దేవదూతకు వలె. అబ్బా, పదాలు గమనించండి. క్రీస్తు యేసునందున్న నన్ను కరిగా నన్ను నీ తోటి సహోదరులు అంగీకరించారు. నన్ను పోయిన వారం ఒక సాక్ష్యం వింటూ వచ్చాను. అతనికి బ్లడ్ క్యాన్సర్. డాక్టర్లు మొదటగా గుర్తెరలేదు, చివరిలో గుర్తెరిగారు. ఆ అబ్బాయి వయసు 13 సంవత్సరాలు. యేసు ప్రభు అంటే పరమాసహ్యం. ఆ ఊరిలోకి యేసు ప్రభుని ప్రకటించి వచ్చేవాళ్ళంటే వాళ్ళు బయటికి తరిమిన దాకా ఊరుకోరంట. ఆ ఊరు నెల్లూరు దగ్గర ఊరట అది. అలాంటి ఊరు. అయితే జరిగిన సంఘటన, ఆ అబ్బాయి ఆ రోజు కక్కితే 3 లీటర్ల రక్తం ఇంతంత గడ్డలుగా దాదాపుగా 7-8 గడ్డలు పడ్డాయి. ఒక్కొక్క గడ్డ దాదాపు 1 కిలో ఉంటుందట. బ్లడ్ క్యాన్సర్. దాదాపు గంట సేపు అది నేను వింటానే ఉన్నా ఆ సాక్ష్యం. 13-14 సంవత్సరాల వయస్సు, 2 కూతుళ్ళు, ఈ కొడుకు ఆ తల్లిదండ్రులకు. కానీ జరిగిన విషయం ఏందో తెలుసా? ఏ దేవుడినైతే తృణీకరించారో ఆ దేవుడిని, ఆ దేవత, వాళ్ళు సేవించే దేవత దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దేవత చెప్పిందట, ఈ రోగము తగ్గించటం నా వల్ల కాదందంట దేవత. అప్పటికే ఎన్నో మొక్కులు మొక్కుకున్నారు, ఎన్నో తీర్థయాత్రలు తిరిగారు, ఎన్నెన్నో చేస్తూ వచ్చారు. మోకాళ్ళ మీద తిరుపతి కొండకెక్కొచ్చారంట 2-3 సార్లు. మోకాళ్ళ మీద తమ ఇష్ట దైవాలన్నీ చేస్తూ వచ్చారట. కానీ ఆ దేవత చెప్పిందంట చివరిలో, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు అని ఒకడున్నాడు, ఆయనే ఈ రోగాన్ని ఏం చేస్తాడు. దేవత చెప్పిందంట, నాది మాట కాదు, ఆయన చెబుతున్న మాట సాక్ష్యంలో. వాళ్ళ నాన్న అంగీకరించలేదు, ఇష్టపడలేదు. కానీ తల్లి, నా కొడుకును రక్షించుకోవటం నాకు కావాలి, బతికించడం కావాలనుకుంటే నీ 2 కూతురుని తీసుకొని వెళ్ళిపో నువ్వు అని చెప్పిందంట భార్య. నా కొడుకు బతకటమే కావాలనుకొని ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసింది 40 రోజులు. 40వ దినమున రాత్రి 3:30 గంటలకు ఆ కొడుకు లేచి తన నోటిని చూసుకున్నాడట. రక్తము కారటం ఆగిపోయింది.
అతను నడుస్తూ ఉంటే 100 అడుగుల దాకా, అంటే దాదాపుగా 30 మీటర్లు, 30-40 మీటర్ల దాకా దుర్వాసనట. బస్సులో ఎక్కనివ్వలేదట, ట్రైన్లో ఎక్కనివ్వలేదట అతనిని. ఎక్కిన వెంటనే భయంకరమైన దుర్వాసనకి ఏమైపోయినవారట, వాంతించుకునే వాళ్ళంట బస్సులో ఉన్నవాళ్ళు, రైల్లో ఉన్నవాళ్ళు. అలాంటి దుర్వాసన కొడుతూ ఉన్న తన జీవితాన్ని యేసయ్య తన బాల్య దినములలో, యవన కాలములో ఏం చేశాడట, తన తల్లి కన్నీటి ప్రార్థన. ఇప్పుడు దేవుని సేవలో ఉన్నాడు ఆ సహోదరుడు, బాగుపడి దాదాపు ఇప్పుడు అతని వయసు నేను అనుకోవటం దగ్గర దగ్గర 60 ఉంటాయి. అంటే ఈ 40 సంవత్సరాల నుంచి దేవుని సేవ చేస్తున్నాడు. ఈ రోజుకి ఆ బ్లడ్ క్యాన్సర్ యొక్క చిన్న ఆనవాలు కూడా శరీరంలో లేదు. కథ చెప్పట్ల, జరిగిన సంఘటనని చెప్తున్నాను. సంఘమా, శరీర దౌర్బల్యం, ఆ బిడ్డ నడుస్తుంటే 100 అడుగుల దాకా దుర్వాసనట. క్యాన్సర్ అంతా భయంకరంగా ఉందట, బ్లడ్ క్యాన్సర్ ఆ బాటలో. నీవు నేను కూడా దేవుడికి దుర్వాసనను కలిగిస్తున్నా ఆయన నిన్ను తన కౌగిట్లో చేర్చుకుంటున్నాడు. అక్క, ఓ చెల్లెమ్మా, ఓ తమ్ముడు, ఓ అన్నా, గుర్తుపెట్టుకో, ఆయన కౌగిటిలో, ఆ ప్రేమలో అందరు చీ అంటున్నా ఆయన తన దగ్గరకి తీసుకొని తన కౌగిట్లో నిన్ను భద్రపరుస్తున్నాడు. ఎందుకు ఆయన కృపను నిరర్ధకము చేస్తావు, తృణీకరిస్తావు, నెట్టి వేసుకుంటావు? ఎంతకాలం వెళ్తావు అలాగా? ఎంతకాలం ఏడ్పించడమేనా నీ బ్రతుకులో? మార్పు చెందవా? పశ్చాత్తాపం రాదా నీకు? జాలి కలిగిన దేవుని హస్తాలను చూడమ్మా, ఒక్కసారి చూడు. ఓ తోమా, చూడయ్యా, నీ వేలు పెట్టి చూడు. ప్రభువా, నా దేవా, నా దేవా అని కేక వేశాడు తోమా. నీకు మాత్రం జాలి కలగట్ల యేసయ్య మీద, నీకు మాత్రం మనసు మారటలే, నీ తత్వాన్ని మార్చుకోవడానికి నీకే మాత్రం మనసు రావట్లే. ఎంతకాలం వెళతావో నాకు తెలియదు. ఆయన తన ప్రేమను నీ పక్షంగా కనపరచుచు ఉన్నాడు. పౌలైతే శరీర దౌర్బల్యము కలిగినను ఆయన పనిని విడిచిపెట్టట్లేదు. నశించిపోయే ఆత్మల కొరకే తన భారమును, బాధ్యతను విస్మరించట్లేదు, తృణీకరించట్లేదు. దేవుని దగ్గర కూర్చొని కన్నీళ్లు విడుస్తున్నాడు, ప్రాధేయపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు, తను చేయవలసిన పని చేస్తున్నాడు. సంఘమా, ఎందుకంత కఠినమైపోతావు? ఎందుకంత జీవితంలో అంత బాధగా ఉందా దేవుడంటే? అంత కష్టముగా ఉందా దేవుడంటే? అమ్మా, దూరం చేసుకోవద్దమ్మా. ఆయన నిన్ను ఒక్కసారిగా నెట్టేశాడంటే నీ ముఖము కూడా చూడడు ఆయన. ఆయన ఒక్కసారి నెట్టేశాడంటే మన వైపు కూడా చూడడు ఆయన. ఆ స్థితి తెచ్చుకోవద్దు, ఆ స్థితికి తెచ్చుకోవద్దు. మనం చూస్తూ వచ్చాం, సమాధానం ఎలాగ దొరుకుతుందో తెలుసా? ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండటమే జీవము, సమాధానం. శరీరానుసారమైన మనస్సు మరణం. ఇంకా ఎంతకాలం మరణకరమైన దారిలోనే ఉంటావు? అందుకని యేసేపు జీవితాన్ని చూస్తూ వచ్చాం. యేసేపు శరీర సంబంధమైన వాటి విషయములో నో అని చెప్పేశాడు. ఆమె అతడిని శయనించమని కోరినప్పుడు అతడు ఆమెతో ఒప్పక. ఆదికాండం 39,
8వ వచనంలో మనం ఉన్నాం. ఒప్పక. ప్రియమైన సంఘమా, దేనికి నువ్వు నువ్వేం చెప్పాలో తెలుసా? శారీరక సంబంధమైన వాటికి నీవు నోని చెప్పాలి. దైవ సంబంధమైన వాటికి నువ్వు ఎప్పుడు కూడా కష్టం అనుకోక, బాధ అనుకోక, దానిని భుజాన్ని వేసుకొని సిలువను రోజు మోయవలసిన కర్తవ్యం నీది. కానీ ఈనాటి ప్రజలు ఎంత భయంకరముగా ఉంటున్నారో కదా. యెహెజ్కేలు 5వ అధ్యాయం 6వ వచనం. యెహెజ్కేలు 5వ అధ్యాయం 6వ వచనం. అయితే వారు నా విధులను అంగీకరించవలసిన వారు ఏం చేశారట? ఈరోజు సంఘములో జరుగుతుంది అదే. యవనస్తులు కానీ పెద్దవారు కానీ బాప్తిసంలో పాలు పొందినా పాలు పొందకపోయినా నీవు ఆయన విధులను ఏం చేస్తున్నావు? ఈరోజు కూడా తృణీకరించుకొని వచ్చావు. ఈ వారము కూడా తృణీకరించుకుంటూనే వచ్చావు. నా విధులను తృణీకరించి, రెండవది నా కట్టడలను అనుసరింపల. నా కట్టడలను అనుసరించటానికి నీకు మనసు లేకుండా పోయింది. చదువు. 3వది ఏందట? దుర్మార్గత అని పెట్టాడు పేరు దానికి. నువ్వు చేసే లోక సంబంధమైనది, శారీరక సంబంధమైనది దేనికైనా నువ్వు పేరుంది తెలుసా? దుర్మార్గత. నీవు దుర్మార్గతను అనుసరించటానికి ఇష్టపడి ఆ దుర్మార్గతను అనుసరించి నా విధులను, నా కట్టడలను ఏం చేశావు? ఏహపా, నువ్వు ఎన్నన్నా చెప్పుకో, నేను వచ్చేది ఇంతే. ఏహపా, నువ్వు ఎన్నన్నా చెప్పుకో, నేను వచ్చేది ఇదే టైంలో వస్తాను. ఏహపా, నేను వచ్చేది వారానికి ఒకసారి. ఏహపా, నేను వచ్చేది నీ యొక్క నెలకోసారి. నేను చెప్పాను మీకు ఒకసారి, మన ఏరియాలోనే, ఊరి పేరు చెప్పను, అమ్మాయి పేరు చెప్పను, నేను వెళ్ళాను పరిచర్యగా ప్రాంతానికి. ప్రాంతంకి వెళ్ళిన తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక సహోదరి నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేర్చుకోవడానికి కూర్చుంది. ఏంటమ్మా, ఎందుకోసం ప్రార్థన చేయాలని అడిగాను. మరి ఇప్పటికీ ఉంది ఆ సహోదరి, ఉందో లేదో తెలియదుగా, చాలా కాలమైంది ఆ ప్రాంతానికి వెళ్ళి నేను. అన్న పరిస్థితి ఇది ఏంటిదంటే, మందిరానికి వెళితే ఇంటికి వచ్చిన తర్వాత మామూలు తనుడు కాదట, అంత భయంకరం కొడతాడంట భర్త. చివరిగా వార్నింగ్ ఇచ్చాడంట ఒకసారి, ఈరోజు గారు నువ్వు మందిరానికి పోయావంటే నువ్వు తేల్చుకో, నువ్వు బ్రతకాలనుకుంటున్నావో చావాలనుకుంటున్నావో తేల్చుకో అన్నాడట. అయినా ప్రార్థన చేస్తూ, అలా చేయమని నేను చెప్పట్లేదు, ఆ సహోదరి చేసిన పని చెప్తున్నాను. తను చెప్పింది, ఆ రోజు పెందలకడ లేచింది ప్రభుదినాన్న, గబగబా వంటను చేసింది. తన భర్త ఏదో పని మీద బయటికి వెళ్ళాడు, బైబిల్ తీసుకొని మందిరానికి వచ్చేసింది. ఏమన్నాడు? నీవు మందిరానికి వెళితే నీ మరణాన్ని కొని తెచ్చుకుంటావు, లేదనుకుంటావా, పడుండి ఇక్కడ ఉన్నాడట. కానీ దేవుడు ఆమెను నడిపించాడట. చావో బ్రతుకో, చస్తే నీ దగ్గరికి వచ్చేస్తాను ప్రభు, ఈరోజు బతికితే నీ కోసం అని తీర్మానం చేసుకుని వచ్చింది. అయిపోయింది, బైబిల్ తీసుకొని ఇంటికి వెళ్ళింది. ఇంటి దగ్గర భర్త ఇంతలావు కర్ర తీసుకొని రెడీగా ఉన్నాడట. ఆ కర్ర తీసుకొని ఆమెను కొట్టాడంట. ఇక దాదాపు చచ్చిపోయింది అనుకున్నారంట. ఎవడు అడ్డు వచ్చినా కూడా మిమ్మల్ని కొడతానని నడిపాడంట, భయపడ్డాడంట. జరిగిన విషయం ఏందో తెలుసా? 2 రోజులకి మంచంలో పడిపోయాడు ఆయన. 2 రోజులకి ఏమైనాడు? పడిపోయాడు. ఇప్పుడు భార్య పరిచర్య చేయాల్సి వచ్చింది ఆయనకి.
2 వారాలు తిరిగేసరికి నన్ను క్షమించమ్మా, నీతో పాటు నేను కూడా మందిరానికి వస్తానన్నాడట. దేవుడు తన బిడ్డలను కొడుతుంటే దేవుడు దెయ్యలాగా చూస్తాడనుకుంటున్నావా? కొట్టమను, తిట్టమను, 2 సార్లు 3 సార్లు తిట్టమను, నువ్వు దేవుడి కొరకు నిలబడు, నీ దేవుడి మహిమేందో నువ్వు అలాగని కూడా అలా చేయమని చెప్పట్లా. ఒక సహోదరి యొక్క జీవితాన్ని మీకు చెప్పా. మొన్న కూడా కనుక ఒక యవనస్తురాలు పెళ్లి చేసుకుని దాని గురించి చెబితే దాని గురించి రకరకాల కామెంట్లు వచ్చేసినాయి మందిరంలో. కామెంట్లు వచ్చేసినాయి. మీరు ఎలాగ నన్ను గురించి అనుకున్నా నాకు పర్వాలేదు, ఇక్కడి నుంచి నన్ను గెంటేసినా పర్వాలేదు, నేను ఒక్కడిని ఎక్కడికి వెళ్ళి బతుకుతాను. నేను గుర్తుపెట్టుకోండి, నష్టపోయేది ఎవరో తెలుసా? మీరు, మీ కుటుంబాలు. గుర్తుపెట్టుకోండి. కనుక నేను గెంటి వేసినా పర్వాలేదు, నన్ను గురించి మీరు 10 రకాలుగా తిట్టుకున్నా పర్వాలేదు, నాకైతే ఎవరి మీద ఈర్ష్య లేదు, ద్వేషము లేదు. నా అంతరాత్మ, నా మనస్సాక్షికి నేను కరిగట్టింది దానికి రుజువు నా దేవుడి దానికి రుజువు. నన్ను గురించి మీరు ఎలాగ కామెంట్ చేసుకున్నా పర్వాలేదు, కానీ నా ఆశ ఒకటే, మీరు ఏ విధంగా నేను కావాలి? బాగుపడాలి, మీ కుటుంబాలు బాగుపడాలి, మీ పిల్లలు బాగుపడాలి, దేవుడి కొరకు నిలబడగలిగిన యవనస్తులు ఏర్పడాలి. అది నా ఆశ. సంఘమా ఆ విధముగా తన జీవితంలో పశ్చాత్తాపడ్డాడు. చూస్తా ఊరుకుంటాడు రోజు కొడుతుంటే. దేవుడేమో అమాయకుడు కాదు. ఆయన ఇందా చూసుకున్నాం కదా, 9వ అధ్యాయం యోబు గ్రంథం 4వ వచనములో, ఆయన మహావివేకి, ఆయన బలము కలిగిన దేవుడు. గుర్తుపెట్టుకోండి, ఆయనతో వ్యాజ్యాలు కుదరవు. మొనగాళ్ళను కూడా ఏం చేశాడు? ఆయన నలగొట్టి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఆ అధ్యాయం అంతా చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. మీరు ఆయన గొప్పతనం, ఆయన పరాక్రమణ కార్యాలు ఎలాగుంటే మీరు చూస్తారు, చదువుతారు. దాంట్లో 9వ అధ్యాయం అది యోబు గ్రంథం. ప్రేమైన సంఘమా, సో తన జీవితంలో తృణీకరించాడు పాపాన్ని. కానీ ఇజ్రాయేలు ప్రజలు దేవుని వాక్యాన్ని ఏం చేశారు? తృణీకరించారు. అనుసరించమని చెప్పారు, కానీ వారు దుర్మార్గమును ఏం చేశారు? అనుసరించనడవటానికి, ఆయన కట్టడలను, ఆయన శాసనములను తృణీకరించడానికి ఏం చేశారు? అదే కీర్తనల గ్రంథం 78వ అధ్యాయంకి వెళ్ళండి. ఈ వచనం చదివేసి దగ్గరకు వచ్చేస్తాను నేను. కీర్తన 78 రండి, 5వ వచనం నుంచి చదవండి. అక్కడ 3 నట్లును అని 3 పదాలు వస్తాయి. చదవండి రా. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు అంటే దేవుడు వారి యొక్క భవిష్యత్తును ఉద్దేశించి వారి పిల్లల మేలుకొరపై ఇప్పుడున్న తరముతో మాట్లాడుతున్నాడు. చదువురా. దానిని మొదటిదిగా, రాబోవు నీ పిల్లలు దేవుని యొక్క మేలులను కృపలను ఎరుగునట్లును, మొదటినట్లును. రెండవది, ఇప్పుడు ఉన్న ఆ సమాజం వారు లేచి వారు తమ పిల్లలకు ఏమైతే దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ వచ్చాడో వాటన్నిటిని ఏం చేయనట్లట? వివరించునట్లును. రెండవ నట్లు. మూడవది, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై. గమనించాలి, అక్కడి నుంచి దేవుని క్రియలను మరువక ఉండి. గమనించాలి ఆ పదాలు. యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేనివారై పితరుల వలె తిరుగుబడకయు మూర్ఖతయును తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు. గమనించాల పదాలు మళ్ళీ. వారు ఆయన ఆజ్ఞలను
రెండవ దానికి మూడవ దానికి మధ్యలో చాలా మాటలు చెప్పాడు. చెబుతూ పూర్వము మీ పితరులు ఇలా చేశారు, మీ పితరులు ఇలా చేశారు, అలాగే చేయకుండా ఉండునట్లును. చదువురా. ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించాడు. ఇజ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించాడు. తన పితరులు మన పితరులు తన పిల్లలకు వాటిని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించను. విండ్లను కట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలమున వెనుకకు, చదువు 10వ వచనం, వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపనొల్లక. 5 నుంచి 10వ వచనం వరకు 6 వచనాలు. నట్లును 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 3 మాటలు చెప్పాడు. ఇన్ని రకాలుగా వారి జీవితాలు బాగుపరచునట్లు దేవుడు కోరుకుంటుంటే 10వ వచనము ఆయనకి ఇచ్చిన గిఫ్ట్ ఏందండి వాళ్ళు? కనుక వారు దేవుని నిబంధనను గైకొనలేదు, ఆయన ధర్మశాస్త్రమును అనుసరింప. చూడండి, అంటే వీళ్ళు ఎలాగ తయారయ్యారంటే దేవునికే సవాలును విసురుతున్నారన్నమాట. మేము ఏం చేయాలనుకుంటాం అది చేస్తామయ్యా, నువ్వు ఏం చేసుకుంటావో మేము మాత్రము నీ ధర్మశాస్త్రాన్ని ఏం చెయ్యము, పాటించం, అనుసరించం. నువ్వేం చేస్తావో చేసుకో. ఈ రాత్రి ఇలాంటి ఉదయకాల సమయంలో ఒక్కసారి నీవు దేవుని వాక్యమునకు నో అని చెబుతున్నావా? దేవుని కట్టడలకు, దేవుని ధర్మశాస్త్రమునకు నో అని చెబుతున్నావా? లోకములో ఉన్న పాపానికి నో అని నీవు చెబుతున్నావా? యేసేపు దేవుని కట్టడలకు ఎస్ అని చెబుతున్నాడు, అవును ప్రభు అని చెబుతున్నాడు. కానీ పాపానికి, లోకానికి, శరీరానికి నో అని చెప్తున్నాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి ముగిస్తా. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయంకి వెళ్దాం. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం. యోబు గ్రంథం ముందుంటుంది. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం. ఈ భాగం చూసుకుని మనం ముగించుకుంటాం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం నుంచి దయచేసి ఒక్కరు చదవడానికి ప్రయత్నం చేయండి. గమనించాలి జాగ్రత్తగా. 7వ దినమందు, ఇక్కడ అహష్వేరోషు రాజు ఏం చేస్తున్నాడో చూద్దాం. 7వ దినమందు రాజు ద్రాక్షరసము త్రాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తు యొక్క సౌందర్యమును కనుపరచవలనని రాజ కిరీటము ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలువనంపించుకొని వచ్చినట్లు రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారము చేయు మెహుమాను, బిస్తా, హర్బోన, బిక్త, అబక్త, జతరు, కర్కసు అను 7 నపుంసకులకు ఆజ్ఞాపించను. ఆమె సౌందర్య జాత వినండి, నేను చెప్తున్న మాట తర్వాత వద్దాం ఆ భాగానికి. రాజుగారు ఏం చేశాడు? గొప్ప విందు చేశాడు. అప్పటికే 6 నెలల నుంచి తన రాజ్యపు యొక్క వైభవాన్ని, ఆ రాజ్యములో ఉన్న 120 సంస్థానములలో ఉన్న లక్షలాది ప్రజలు, కోటీశ్వరులు, సామాన్యమైన వారు వచ్చి తిలకించి ఏమవుతున్నారు? వెళుతూ ఉన్నారు. ఆ సమయంలో రాజుగారు ఒక విందును చేశాడు. రాజుకు తగినట్టుగా విందు చేశాడు. విందు చేసినప్పుడు అతనితో పాటు అధిపతులు, కనుక గొప్ప గొప్పవారు, ఆ 120 సంస్థానములలో ఉన్న
ఐశ్వర్యవంతులు, పలుకుబడిన వారు అందరూ కూడా ఆ రాజ దర్బారులో వేల కొలది ప్రజలు చేరి విందు ఆరగిస్తున్నారు. ఆ సమయంలో రాజు అనుకున్నాడు, నా భార్య చాలా సౌందర్యవతి కదా, నా భార్య యొక్క అందాన్ని వీళ్ళందరూ కూడా ఏం చేయాలి? తిలకించాలి, చూడాలి. కళ్ళు మిరిమిట్లు గొరిపే నా భార్య సౌందర్యాన్ని చూపించాలని ఆశ కలిగి అక్కడ ఉన్న 7 నపుంసకులు అంటే ఎవరు? వీళ్ళు ఆడా కాదు, మగా కాదు. కనుక ఆ నపుంసకులను పంపించి ఆమెను తీసుకురామని చెప్పారు. ఇది జరిగిన సంఘటన, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రాణిగారి దగ్గరికి 7 వెళ్ళారు. రాణిగారి దగ్గరికి ఏం చేశారు? ఇక్కడ నేను మీకు ఒక ప్రశ్న వేస్తున్నా. మీరు అదే స్థానంలో ఉంటే, మీరు సర్వం ఆ 120 సంస్థానములలోనే మీ అంత అందగత్తె లేరు ఇక ఎవరు, మీకంటే అందగత్తె ఎవరు లేరు. ఆ సమయంలో మీ నాన్న, లేకపోతే మీ అమ్మ, లేకపోతే నీ భర్త, లేకపోతే నీ తాత, నానమ్మ, అమ్మమ్మ ఎవరైనా తీసుకొని వచ్చి వారందరి ముందు నీ అందాన్ని ప్రదర్శించాలంటే మీరేం చేస్తారు చెప్పండి? ఏం పలకండి, మా అక్కలను అడుగుతున్నా, మీరేం చేస్తారు? అసలు అవకాశం దొరకాలే కానీ మనం ఏం చేస్తాం? ఏది పలకండి. ఇంకా రకరకాలుగా సింగారించుకొని, ఇంకా ఏమున్నాయో దర్బారులో మొత్తం సింగారించుకొని, నన్ను చూడు, చెప్పండి ఏ కృపాదనమ్మా, నన్ను చూడు, నా అందం చూడు. అసలు మా రాజుగారు ఎప్పుడెప్పుడు అవకాశం ఇస్తాడని చూస్తున్నాను. ఇప్పుడు ప్రధానులు, 120 సంస్థానములలో ఉన్న అధిపతులు నా అందాన్ని చూడబోతున్నారు అనుకొని, నువ్వైతే వయ్యారాలు ఒలుగుతూ ఏం చేసేదానివి? చక్కని నడకతో, పరమగీతాలో ఉన్నాయి అవన్నీ మాటలు. కనుక అలాగా నీవైతే వచ్చేదానివి. కానీ ఆమె ఏమందో చూద్దామా? రండి, ఆ తర్వాత వచ్చిన అందరూ చదువుదాం. 12వ వచనం అందరూ చదువుదాం. తీయండి, బైబిల్ తీయండి. ఎస్తేరు 1:12. రాణి అయిన వస్తి నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపగించెను, అతని కోపము రగులు కొనెను. ఇదండి మగసిరితనం అంటే. ఇది మగసిరితనం అంటే. ఆమె ఒకటే చెప్పింది, నీవు నా భర్తవ కావచ్చు, 120 సంస్థానములకు, హిందూ దేశము మొదలుకొని కనుక అశ్వరస సామ్రాజ్యము వరకు నువ్వు అధిపతివైతే కావచ్చు, నేను వచ్చే ప్రసక్తే లేదు, గుర్తుపెట్టుకొని చెప్పి పంపించింది. అదండి దమ్ముంటే. ఒక లోకములో ఉన్న ఒక స్త్రీ ఏంటి, నా సౌందర్యాన్ని వాళ్ళందరూ చూపిస్తావా? నీకు సిగ్గుండాలి ముందర. ఆ మాటలని మనం అనుకోవచ్చు ఇక్కడ. నీకు ముందర పౌరుషం ఉండాలి. నువ్వు మనిషివా, జంతువా? నీ సౌందర్యాన్ని నీ భర్త ఒకడే చూడాలి. నీ సౌందర్యాన్ని లోకము కాదు చూడాల్సింది. తను తెగే చెప్పింది, రాజుగారికి చెప్పండి పోండి, నేను రానని చెప్పండి. రాజుగారికి ఏమైందంటే అక్కడ రాయబడిన మాట, అతనికి మిగుల కోపించను, అతని కోపము రగులు కొనెను. ఆ పదాలు గమనించండి. మిగుల కోపించాడట, రగులు కొన్నాడట. ఆమె త్యాగం చూసారా? అవసరమైతే రాణిగానైనా సరే వదులుకుంటా నేను, నా క్యారెక్టర్ను బజారు పాలు చేయడానికి నేను. ఇదండి దమ్మంటే. ఒక లోకస్తురాలు, ఒక స్త్రీ, నేను ఒప్పను, నేను రాను.
నువ్వు ఒక్కడవే ఉంటే వస్తా. వాళ్ళందరికీ నా సౌందర్యం చూపించేదేంది? నువ్వు బాగా తాగిని మత్తులు నీకు ఇట్లా అనిపిస్తుందా? ఏమనుకుందో మనకు తెలియదు, కానీ ఆమె రాణిగా ఉండటానికి కూడా ఏం చేసింది? త్యాగం చేసేసింది. నిరాకరించి, సింహాసనం నాకు లేకపోయినా పర్వాలేదు, ఒక క్రైస్తవుడికి ఉందా ఈ రోషమని అడుగుతున్నా నేను. ఒక విశ్వాసకు ఉందా ఈ రోషమని అడుగుతున్నాను. మనం చెప్పాను కదా యవనస్తురాలి గురించి, ఒకటే తెగే చెప్పింది. 5 రోజుల నుంచి ఒకటే ఏం చేస్తున్నాడంట? సతాయిస్తున్నాడంట. లేదా చేసుకునేదే తన మేనమామ వరుస అవుతాడు అయిపోయి. ఇలాంటి విశ్వాసిని నా జీవితంలో చెప్పేసిందంట. నాకు ఇష్టం లేదు ఈ అబ్బాయి అని చెప్పిందంట పెళ్లిపేటల మీదే. పెద్ద గందరగోళం. అదండి దేవుడు కొరకే నిలబట్టమంటే. అదే నువ్వు ఐశ్వర్యవశ రాజు అయితే కావచ్చు గాక, నేను మాత్రం వారి మధ్యలోకి వచ్చే ప్రసక్తే లేదు. నువ్వు కోపడతావో, కోపం రగులుకుంటుందో, నన్ను జుట్టు పట్టుకొని బయటకు లాగుతావో, నన్ను నడి రోడ్డు మీద కత్తి తీసుకొని నరుగుతావో, నేను మాత్రం అంగీకరించా. ప్రేమైన సంఘమా, ఏదండి క్రీస్తు ప్రభు కొరకే రోషం ఏది మనలో? దేవుని కొరకని త్యాగం ఏది అని అడుగుతున్నాను. ఒక లోకములో ఉన్న ఒక రాణి, ఒక క్రైస్తవేతరాలు, ఒక వస్తిగా ఉన్నట్టుగా రాణిగా ఉన్న ఆమె తనకున్న కీర్తి, ఘనత, ప్రభావములు మొత్తాన్ని త్యాగం చేయటానికి ఏం చేసింది? కొంచెం ఒక మాట అంటే ఓర్చుకోలేం మనం. ఇవా మన క్రైస్తవ జీవితాలు, ఇవా మన విశ్వాస జీవితాలు. అదే చక్కగా అలంకరించుకొని పొమ్మని చెప్పి ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్న అక్కలందరూ అంత చక్కగా అలంకరించుకొని వెళ్తారో, మొత్తం చెవులు తగిలిచ్చి, ముక్కులకి తగిలిచ్చి, అట్టబెట్టి ఇట్టబెట్టి ఇక్కడ మందిరానికి వచ్చే అసలు పోతావంటే ఈ అక్కేనా అని డౌట్ వస్తుంది మనకి. ప్రార్థన చేసిన మొన్న ముసుకేసుకొని కన్నీళ్లు విడిచి ఈ అక్కేనా? బయలుదేరతావు ఇప్పుడు నీ సౌందర్యాన్ని చూపించడానికి పెళ్లి పందిట్లో వచ్చే వాళ్ళందరికీ కాదా ఇక్కడ కూర్చున్న విశ్వాసుల యొక్క జీవితాలు? ఎవరికి నువ్వు చూపించాల్సిన సౌందర్యం అది నీ భర్తకు మాత్రమే చెందుతుంది, గుర్తుపెట్టుకోండి. చదువుదామా 45వ అధ్యాయం కీర్తనల గ్రంథం. కీర్తన 45 వచనం 10 నుంచి. కుమారి, నేను చెబుతున్న మాటలు కాకతాళీయంగా చెవిని విడిచిపెట్టేసి పోవాకండి. కొంచెం మనసు పెట్టి ఆలకించి ఆలోచించి జాగ్రత్త చేసుకొని బ్రతుకులను మార్చుకునే ప్రయత్నం చేద్దాం. చదవమ్మా. రాణి కుమారి, ఆలకించు, ఆలోచించు, చెవియొగ్గు. నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరువము. ఇప్పుడు గమనించి నా వెనకాల పలకండి. 11 వచనం, నా వెనకాల పలకండి. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. నీ సౌందర్యమును కోరింది లోకం కాదు. ఈరోజు లోకం కోరుతా ఉంది పెళ్లి ముచ్చట్ల కొరకై, తీర్థయాత్ర కొరకై, తిరణాల కొరకై సిగ్గు లేకుండా పోతున్నావు ఇక్కడి నుంచి మందిరానికి. కాదా? నీ సౌందర్యమును కోరిన వాడు నీ రాజుని యెహోవా ప్రభుని క్రీస్తు యేసు, అతడికే నీ సౌందర్యం చెందాలి. బజారు బాలు చేయడానికి కొరకు కాదు. అదిగో అతడు నీ రాజు, నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నువ్వేం చేయాలి? నువ్వు నమస్కరించవలసింది ఆయనకి. బజారు పాలు చేయడానికి కొరకు కాదు, అహష్వేరోషు రాజులాగా. సంఘమా, ఆమె చేసిన పని చాలా అద్భుతమైన పని. సంఘమా, ఈరోజు మనం ఎలాగున్నాం? బైబిల్ మిస్ అయ్యండి. మన తీర్మానాలు ఎలాగున్నాయి?
దేవుడి కొరకే తీర్మానాలు లేవు, కానీ లోకం కొరకు చాలా వయ్యారాలు సొంపులు ఉన్నాయి మనలో. లోకం ఎదుట కనపరుచుకోవడానికి కొరకే ఎంత ఆరుమగాల మరి పరిగెడతావో. ఒక్కసారి మోకాల మీదకి వద్దాం, కనులు మూసుకుందాం, లోపలికి పరిశీలన చేసుకుందాం, లోనికి పరిశీలన చేసుకుందాం. ఇంకా ఇంకా దేవుని కృపను నిరర్ధకము చేసుకొని పోతున్న యవనస్తులారా, వృద్ధులారా, పెద్దవారలారా, దేవుడిని అవహేళన చేస్తున్న, బజారు పాలు చేస్తున్న విశ్వాసులారా, ఎంతకాలమైన కృపను నిరర్ధకం చేస్తా పోతావు? ఆయన కన్నీళ్లు పెట్టి 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 ఆయన కన్నా బాధ కలుగుతుంది, కానీ నీ పాషాణమైన హృదయానికి మాత్రం బాధ కలగట్లేదు. అదే ఈరోజు కరెక్ట్గా పొద్దున్న 7 గంటలకు పెళ్ళంటే నిన్న రాత్రే పోయి కూర్చొని అక్కడ ఏం చేస్తావు? హాయిగా కూర్చొని కనుక ఆ బట్టలన్నీ విడిచిపెట్టి నువ్వు తీసుకొని వెళ్తే బ్యాగులో అవన్నీ అలంకరించుకొని సిద్ధపడి పెళ్లి కూతురు కంటే నువ్వే పెళ్లి కూతురులాగా తయారై ఉంటావు అక్కడ. కానీ మందిరం అంటేనే మనకేంది పడటలే. సంఘమా, ఒక్కసారి పరిశీలన చేసుకుందామా? దేవుని చేతిలో పెట్టుకుందామా మన జీవితాలను? దేవుని దగ్గర తీర్మానం చేసుకుంటావా? గలతీ 2:21 చివరి వచన ప్రకారముగా, నా జీవితంలో నా దేవుని కృపను నేను నిరర్ధకము చెయ్యను ఇక నుంచి అని తీర్మానం చేశాడు. చెయ్యి తీర్మానం చేసి బలలో పాలు పొందు. గాలికి కొట్టుకొని పోయే తీర్మానాలు చేయొద్దు. అలాగైతేనే బలలో పాలు పొందు. దేవుడి కొరకు ఎంత త్యాగమైన చేస్తాను. అదిగో వస్తీ లోకస్తురాలు దేవుడి కొరకు రాణి సీటుని పోగొట్టుకుంది. రాణికుండే గౌరవాన్ని తీసేసింది, మొత్తం నెట్టేదలబడేసింది. నేను రాడిగా నేను ఉండకపోయినా పర్వాలేదు, నన్ను నువ్వు చంపినా పర్వాలా, మిగిలిన కోపపడిన రగులుకున్న నీ కోపం పర్వాలా, నేను మాత్రం వచ్చే ప్రసక్తే లేదని ఒక లోకస్తురాలు తీర్మానం చేసుకుంది. ఈరోజు నీ జీవితం ఎలాగుంది? విశ్వాసవే, బాప్తిసం తీసుకున్నావే, దేవుని బలలో పాలు పొందుతున్నావే, రావట్లేదా నీకు ఆ బాధ? కలగట్లేదా? వస్తువుకి వెళ్ళి బజారు పాలు చేయను, నా దేవుడు నాకు ఇచ్చిన సౌందర్యాన్ని నా దేవునికే చెందాలని తీర్మానం ఎందుకు చేసుకోలేకపోతున్నావు? ఒక్క నిమిషం పరిశీలన చేసుకుని యోగ్యంగా ప్రభు వలలో పాల్గొనడానికి ప్రయత్నం చేద్దాం.